ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి జరిగిన సంగతి రాష్ట్రమంతా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి తర్వాత ఏపీ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీ రఘునాథ్ రెడ్డి ట్రాన్స్ఫర్ తర్వాత ఈ దాడి జరగడం కలకలం రేపుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఆందోళనకరంగా మారుతుంది ఈ దాడి. విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్పై రాయితో దాడికి పాల్పడిన కేసులో నిందితుడు సతీష్కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు విచారణ జరిపి నిందితుడు సతీష్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడు సతీష్కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఎం జగన్ భద్రతపై పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్కు వ్యక్తిగత సిబ్బందిని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. బ్రౌన్ కలర్ డ్రెస్లో, సఫారీ సూట్లో అదనంగా జగన్ వెంట మరో 50 మంది వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇక నుంచి యాత్ర కొనసాగే ప్రాంతాలను సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం బైనాక్యులర్ క్షుణ్ణంగా వీక్షించి దాడులను ముందే పసిగట్టనున్నారు. కాగా ఈ నెల 13న విజయవాడ సింగ్ నగర్ ఢాబా కోట్లా సెంటర్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్పై కొందరు ఆగంతుకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్కు ఓవైపు పూలు చల్లుతుండగా మరోవైపు కొందరు ఆగంతుకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. అదేవిధంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ఎడమ కంటికి బలమైన గాయం అవడంతో ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఆ కన్ను కనిపిస్తుందా లేదా అనే విషయం భవిష్యత్తులో తేలాల్సి ఉంది.